నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో పాతవి కొన్ని కొత్తగా చేసినవి కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది మల్టీ కలర్ అనమాట. నక్లీస్ చిన్నది, చాలా చిన్నది ఉంది. దానికి ఏంటంటే చిన్న చిన్న లీఫుల్ లాగా చేసేసుకొని వేసి వాళ్ళు ఇది నా వీడియోలో చూసి రూబీస్ ఇవే కావాలన్నారు. అందుకని అలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పి వేయించుకున్నారు. ఇలా వేసామన్నమాట. వీటికి ఏంటంటే ఆ మల్టీ కలర్ పాతవి ఇవన్నీ. ఈ నక్లీస్ సింపుల్ది, దీనికి ఇలా వేసాం. ఇది పాలిష్ అయ్యాక ఇంకా బాగుంటుంది. అయిపోయాక ఒకసారి ఫోటో పెడతా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే మల్టీ కలర్ బొట్టు వల్ల నేను చాలా చేశాను. తను ఏంటంటే యూఎస్ నుంచి ఇలా తనది మల్టీ కలర్ ఉంది నక్లీస్ తీసుకొచ్చారు. లాకెట్ తీసేసి లాకెట్ ప్లేస్లో ఒక బొట్టుమాల పెద్దది పెట్టేసి చిన్నవి పెట్టేసి కమ్మలు కూడా లేవన్నారు దీనికి. అందుకని కమ్మలు ఒకటి స్టడ్ లాగా ఇలా 2 బొట్టుమాలలు చేసి ఇచ్చేసాను. మల్టీ కలర్ ఇవి చాలా చేశాను. డైరెక్ట్గా చూడగానే మళ్ళీ అవే నచ్చి అవే పెట్టించుకుంటున్నారు. ఇది కూడా మల్టీ కలర్ స్టోన్ కాబట్టి దానికి కూడా ఇలా మల్టీ కలర్ పెట్టాము. కొంచెం మధ్యలో మాత్రం పెద్దది పెట్టేసి ఆ లాకెట్ తీసేసి వేరుగా చేసి ఇచ్చాను. అలా మన దగ్గర ఉన్నవి ఇలా చేసుకోవచ్చు అనమాట. కమ్మలు లేవు కాబట్టి అదే బొట్టుమల్ల కమ్మలు ఇచ్చేసాను. ఏంటంటే ఈ నక్లీస్కి ఎలా ఉందో చూస్తారని ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ది చైన్లోకి వేసుకున్నారు. చిన్న డైమండ్ది, చాలా చిన్న డైమండ్ది అనమాట ఇది పీస్. దానికి ఏం చేసామంటే చైన్ ప్లస్ బ్లాక్ డైమండ్ ఒరిజినల్ ఇవి చాలా సన్నవి చేసేసుకొని చైన్ కొంచెం ఇచ్చేసి దీనికి ఆ పాత లాకెట్కి లేజర్లో రింగ్ పెట్టేసుకొని ఇలా చేసి ఇచ్చాం. ఏంటంటే అది వాడంది చాలా సన్నగా ఉంది. దాంట్లోకి ఏంటంటే అన్ని దూరం అనమాట. ఒక చైనే ఉన్నింది ఇంతకుముందు సన్న చైన్ తీసేసి ఇప్పుడు కొంచెం బ్లాక్ డైమండ్ వేసుకుంటా అన్నారు. అందుకని ఇలా బ్లాక్ డైమండ్ చైన్ వేసి ఇచ్చాము. సింపుల్గా ఉంది, వాడుకోవచ్చు అనమాట. వాడని ఇట్లాంటివి ఏదైనా ఉన్న తీసుకొచ్చినా మనం ఎలా వాడుకునేటట్టు చేసుకోవచ్చు. ఏ బీట్స్లో కావాలంటే అది వాడుకోవడానికి వేసుకోవచ్చు. బ్లాక్ అయితే డైమండ్ రోజు వేసుకోవచ్చు కాబట్టి ఇలా ఈ డైమండ్కి బ్లాక్ డైమండ్ సెట్ ఇచ్చాను. కాదు అనుకుంటే మోజోనైట్స్ కూడా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ లాకెట్ తీసుకొచ్చారండి యూఎస్ నుంచి. తను ఒక లాకెట్ స్టెప్ చైన్ అవి తీసుకొచ్చారు, అవి చూపిస్తాను. ఆ లాకెట్ ఏంటంటే తనకు అలాగా పగడాల లాకెట్ ఉంది, తనకు అలాగే వేసుకోవడానికి ఇష్టం లేదన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ లాకెట్ని బ్రేక్ చేసి, మీరు ఫోటో చూస్తే ఐడియా వస్తుంది. ఆ లాకెట్ని ఏం చేసామంటే బ్రేక్ చేసాం. 3 హాఫ్స్గా బ్రేక్ చేసుకొని పెద్ద హాఫ్ వచ్చి ఒక 2 హాఫ్స్ సపరేట్గా తీసేసాను. మధ్యలో పీస్ ఏం చేశానంటే కిందకి లాకెట్ లాగా వేసుకొని తర్వాత పైన ఒక పీసు ఇంకొక పీసు పైకి అలా పెట్టేసి తీన్లాడ్ అలాగా చేసి ఇచ్చాము. ఏంటంటే తను అలా పగడాల లాకెట్ లాగా కొంతమంది కావాలంటే అదే లాకెట్ కూడా చేసి ఇస్తాము. కాబట్టి తనకి అలా పగడాల లాకెట్ వేసుకోవడానికి ఇష్టం లేదు. ప్లస్ యూఎస్లో కొంచెం స్టైల్గా వాడాలి, తీన్లాడ లేదన్నారు. అందుకని ఏం చేశానంటే తీన్లాడ చేసి ఇచ్చాను. ఉన్న లాకెట్ని బ్రేక్ చేసేసుకొని చేసి మిగతా సైడ్కి ఏంటంటే సింగిల్ వైట్ స్టోన్ నేను సపరేట్గా చేసేసుకొని పగడాల డ్రాప్స్ ఇచ్చేసి సపరేట్గా చేసి ఇచ్చాను. ఆ ఉన్న లాకెట్స్ కూడా ఏం చేస్తానంటే పగడాలు ముత్యాలు డ్రాప్స్ వేసేసుకొని రింగ్స్ పెట్టేసి లేజర్లో చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే కమ్మలు కూడా మళ్ళీ ఏంటంటే ఇద్దరికి కావాలి అంటే ఒకవేళ వాళ్ళ మదర్ కూడా వేసుకుంటాను తనే 2 టైమ్స్ వాడచ్చు అనుకుని కమ్మలు కూడా ఏం చేసామంటే బ్రేక్ చేసి పై పార్ట్కి ఏమో కింద డ్రాప్ ఒకటి ఇచ్చేసి కింద పార్ట్కి రింగ్స్ పెట్టేసి ముత్యాలు ఇచ్చేసాను అనమాట. వాళ్ళ మదర్ ఏంటంటే కొంచెం సింపుల్గా తను వేసుకోవచ్చు, ఈ పాప కూడా వేసుకోవచ్చు, ఇద్దరు అని 2 in 1గా వాడచ్చు అని ఇలా చేసి ఇచ్చాం. ఈ కమ్మలు ఏంటంటే ఒకళ్ళు డైలీ కూడా మామూలుగా వాడేసుకోవచ్చు కూరలతో కావాలి అంటే. అలాగా ఉన్న ఒక సెట్ని ఇలాగ తీన్లాడలాగా చేసి ఉన్న ఒక చిన్న లాకెట్ని తీన్లాడా చేసి ఇచ్చాము. అట్లాగే కమ్మలు కూడా 2 pairs చేశాను అనమాట. అదే మనం వాడని ఏదైనా ఉన్నాయంటే ఇలాంటివి తీసుకొచ్చారంటే డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఎప్పుడు అలాగే ఆ లాకెట్ పగడాల్లోకి మళ్ళీ వాళ్ళు ఏంటంటే అంతకుముందు పగడాలే వేసుకొని ఉన్నారు ఈ పగడాల లాకెట్కి. అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఉంది, స్టైల్గా ఉంది. ఫస్ట్ వాళ్ళు పాప వేసుకొని అన్నారు, ఇది చేశాక చూస్తాను అప్పుడే అన్నారు వేసేసుకుంటాను నాకు కావాలి ఇది అన్నారు అనమాట. అంత డిఫరెంట్గా ఉంది, స్టైల్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. అలా వాడని లాకెట్లు ఏమైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు చెప్తాను. ఏంటంటే ఒక కస్టమర్ దారంలో చేస్తున్నారు. ఇంతకుముందు దారంలోకే ఉంది. ఈ పైప్స్ ఉన్నాయి, చిన్న చిన్న లాకెట్స్ ఉన్నాయి, ఉట్టి ముత్యాలు ఉండేసి తక్కువ ఉందన్నమాట. లెంగ్తీగా లేదు, హ్యాంగ్ అవ్వలేదు, కనిపించడం లేదన్నారు. అందుకని ఏం చేసామంటే ఏం చేయలేదు, సింపుల్గా సేమ్ వైలెట్టే ఆ బీడ్స్ వేసుకుంటూ సపరేట్గా చేసేసుకొని క్యాప్స్ వేసి ఈ బీడ్స్ వేసుకుంటూ చేసి ఇచ్చాను అనమాట. మళ్ళీ ఇది ఏం చేసామంటే మళ్ళీ దారంలోకి కూర్చాము. ఇదంతా దారంలోకే ఉంది. మళ్ళీ అలాగే దారంలో గుచ్చేసాము. కాకపోతే ఏంటంటే కొంచెం డ్రాప్స్ వేసేటప్పటికి పెద్దగా ఏం మోడిఫికేషన్ ఏం చేయలేదు. చిన్నగా డ్రాప్స్ వేసుకుంటూ వచ్చేటప్పటికి వైలెట్ పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది, నీట్గా ఉంది. చూడండి ఎలా ఉందో అర్థమవుతుంది. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. సింపుల్గా ఎక్కువ ఏం చేయలేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ తను యూఎస్ నుంచి తీసుకొచ్చారని చెప్పారు కదా. పగడాల లాకెట్ ఒకటి, స్టెప్ చైన్ ఒకటి పాతది, చాలా పాతది ఉంది. కానీ తనకి ఏంటంటే స్టెప్ చైన్ చాలా లెంగ్తీగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక బంచ్ లాగా అయిపోయింది అనమాట. అందుకని ఏం చేసామంటే లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి నేను లెంగ్త్ తక్కువ ఉంటే చెప్తాను, 3 లాకెట్స్ పెడతాను, 2 లాకెట్స్ పెడతాను, చేస్తాను. కానీ ఇది లెంగ్త్ ఏమైందంటే చాలా ఎక్కువ ఉంది. అందుకని చెప్పి ఏం చేశానంటే సింపుల్గా ఒక లాకెటే ఇచ్చాను, అటొకటి ఇటొకటి. అందుకని ఏం చేశానంటే వెనక్కేమో మళ్ళీ 4 లైన్స్ ఇచ్చేసి ముందుకు మాత్రం లెంగ్తీగా అట్లాగే 5 లైన్స్ ఇచ్చాను. తనది బాగా లెంగ్త్ ఉంది కాబట్టి నేను ఎక్కువ బీట్ స్టోన్ ఏమి ఇవ్వలేదండి, చిన్నగా ఇచ్చాను.
అదే లెంగ్త్ తక్కువైతే 3 లాకెట్స్ వేసుకోవచ్చు. లెంగ్త్ని బట్టి మనం మినీ లాకెట్స్ ఎంత లైట్ వెయిట్ అనేది చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్లో చేసిందే. స్టెప్ చైన్కి సింపుల్గా గ్రీన్ కలర్ స్టోన్స్, వైట్ స్టోన్స్తో ఇట్లా చేసి ఇచ్చానమాట. ఇవి యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ రివర్స్ నుంచి చాలా తీసుకొచ్చారు. తన దగ్గర ఎప్పుడెప్పటి నుంచో కలెక్ట్ చేసుకున్న బీడ్స్. ఇంకా ఏంటంటే ఇవి తనకి వాళ్ళ ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ నుంచి వచ్చినవి ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ తీసుకొచ్చారు నా వీడియోస్లో చూసి. స్టెప్ చైన్, ఇంకొకటి ఇది నేను ఇంతకుముందు కూడా ఇలా చేశానని చెప్పి పెట్టాను. ఆ వీడియోస్ కూడా చూసి తను ఇవన్నీ బాగా పాత, ఇదైతే 65 years అంటండి, అంత పాతది. అది తీసుకొచ్చారు. ఇంకొకటి పీకాక్ది ఇలా తీసుకొచ్చారు. ఈ సెట్ ఉందనమాట, పీకాక్ కమ్మలు ఇదంతా. ఇంకొక సైడ్ది తెగిపోయింది, దాన్ని నేను ఫిక్స్ చేశాను. కానీ ఎలా చేస్తాను మిగతాది అనేది చెప్తాను. ఇప్పుడు ఇది ఇలా దీనిది ఒకటి ఊడిపోయింది. ఇలా డైరెక్ట్గా ఫిక్స్ చేయకుండా దీన్ని నేను ఇంకొక మోడల్ చేస్తానని చెప్పాను. డిఫరెంట్గా స్టైల్గా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది కూడా ఏంటంటే దీని కమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇలా తన దగ్గర ఉన్న కమ్మలు మొత్తం ఏంటంటే తను ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇలా డిఫరెంట్ కమ్మలు కొన్ని పెయిర్స్ తెచ్చారు. ఇదేంటంటే తనది ఒక కమ్మ పోయిందనమాట, ఇంకొక కమ్మ ఉంది బుట్ట. ఇలా దీన్ని కూడా ఏమైనా చేస్తానని చెప్పాను. ఇది ఇలా పాతది స్టెప్ చైన్ అనమాట. ఇది చాలా పాతది. ఇవన్నీ ఏంటంటే తను ఎప్పటి నుంచో వాళ్ళ గ్రాండ్ మదర్స్ అవన్నీ ఇచ్చినవన్నీ ఉంచుకున్నారు. దీన్ని ఇలాగే వేసుకోలేక దీన్ని ఏమైనా చేస్తే మోడల్ నేను వేసుకుంటానండి, లేకపోతే ఇలా వేసుకోలేకపోతున్నాను అన్నారు. అందుకని నేను దీన్ని ఏం చేశానంటే ఇవన్నీ కొత్తగా చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఎలా చేస్తాను ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. చూస్తేనే మీకు అర్థమవుతాయి పాతవి ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.